హలో వ్యూయర్స్, దిస్ ఇస్ కంటిన్యూషన్ ఆఫ్ ఈషా వ్లాగ్ పార్ట్ 2. సో మేము డే 3కి వచ్చేసాము. ఫైనల్గా మొత్తం లగేజ్ అంతా సర్దేసుకొని వీఆర్ జస్ట్ రెడీ టు లీవ్. కాకపోతే ఒక్కటి మిస్ అయ్యాము ఈ 2 డేస్లో చేయడము, అది గోయింగ్ టు ది బ్లఫ్ పాయింట్. సో దిస్ ఇస్ సేమ్ యాజ్ హైకింగ్ వి డిడ్ యెస్టర్డే. కాకపోతే మేము ఒక డైరెక్షన్లో వెళ్తే విల్ రీచ్ ద వాటర్ ఫాల్, బట్ ఇంకో డైరెక్షన్లో వెళ్తే మనం ఒక మౌంటైన్ లాగా ఎక్కొచ్చు. అండ్ దిస్ ఇస్ బెట్ డిఫికల్ట్ ఆబ్వియస్గా, బట్ ద ఫైనల్ వ్యూ ఇస్ వర్త్ గోయింగ్. సో మేము దారిలో ఏమేం చేసాము, మా విన్యాసాలు ఇవన్నీ వీఆర్ గోయింగ్ టు షో. సో హోప్ యూ సీ అండ్ ఎంజాయ్ దెమ్. By listening to the just water sound here, I feel like singing this song. Here it goes. Shachamaन् bhavati vedam, panchamaan bhavati nadam, shruti shikhare nigamajare swaralahare. పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి, గోదారిలో నీలాంబరి మా సీమకి చీనాంబరి, వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి, శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి, ఏసే చాపదోసే నవబాసే వాలుగా చుక్కాని చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా, ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి, గోదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి. సో హియర్ ఈస్ ద ఫైనల్ డెస్టినేషన్ వి రీచ్డ్. అదనమాట, అవాక్కైపోయానమాట. ఇంత ప్రకృతిని చూశాక మరి ఎవరైనా ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సిందే. సో అక్కడికి వెళ్ళేసి మరి ఇలాగా పిచ్చి పిచ్చిగా కూతలు కూసేసి మన వియర్డ్నెస్ని అంతా కూడా మౌంటైన్కి చూపించుకున్నాం అనమాట. అండ్ అక్కడ గాలిని ప్రకృతిని చక్కగా ఆస్వాదించేసి అండ్ కొన్ని ఫోటో షూట్లు కూడా చేసుకొని డెఫినెట్గా నేను మా హస్బెండ్ దాని తర్వాత మరి ఇలాంటి పోజులు కూడా కొన్ని ఇవ్వాలి కాబట్టి అది కూడా ఇచ్చేసి ఇంకా మెడిటేషన్ చేద్దామని సీరియస్గా ఫిక్స్ అయ్యి కూర్చున్నాను. కాకపోతే నిజంగా చేయాలి అనిపించింది, కానీ మేము నెక్స్ట్ పాయింట్కి వెళ్ళి అన్నీ కవర్ చేయాలనే హడావిడి కూడా ఉంది కాబట్టి జస్ట్ ఒక హాఫ్ మినిట్ ఈ వీడియో కోసం కూర్చొని దాని తర్వాత వచ్చేసాము. ఇవన్నమాట మా కథలు మరియు కథనాలు ఆ బ్లఫ్ పాయింట్లో. డన్ విత్ ద హైకింగ్. సో ఇక్కడ రెండు ఉందన్నమాట, ఒకటి వాటర్ ఫాల్ ఉంది ఒక సైడ్ వెళ్తే, ఇంకో సైడ్ వెళ్తే బ్లఫ్ పాయింట్ ఉంది. సో రెండు కవర్ చేసి ఫైనల్లీ వచ్చేసాం. వెరీ, హౌ ఆర్ యూ ఫీలింగ్? 2 days ఇక్కడ. How did you spend? Yeah, it was a good experience. పర్సనాలిటీ కాకుండా ఇవి కూడా పార్టిసిపేట్ చేస్తూ యూ విల్ బి మేకింగ్ మోస్ట్ ఆఫ్ యువర్ టైం. ఓకే, ఈషాలో 2 days స్పెండ్ చేసి ఇంకా మొత్తం అయిపోయింది. ఇప్పుడు మేము నెక్స్ట్ ఇక్కడికి దగ్గరలో ఒక 1.5 hour డిస్టెన్స్లో ఒక వ్యూ పాయింట్ ఉందంట. సో దాని ప్లేస్ ఏంటి చెరీ? లుక్అవుట్ మౌంటైన్కి వెళ్ళబోతున్నాము. సో అది చూసుకొని ఇంకా ఫ్లైట్ ఎక్కాలి. ఈషా నుండి బయటికి వెళ్ళిపోతున్నాము సక్సెస్ఫుల్గా. మా 2.5 daysని ఇక్కడ చాలా బాగా స్పెండ్ చేసాము. డెఫినెట్గా ఇది నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ. థ్యాంక్స్ టు ఈషా, థ్యాంక్స్ టు ఎవ్రీవన్, ఎస్పెషలీ టు మై హస్బెండ్. సో దిస్ ఈజ్ సెట్. అండ్ ఇక్కడ నుంచి మేము చాటనూగాకి బయలుదేరాలి. సో అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్ బాయ్ ఈషా. We finally reached our destination, చాచనూగా పాయింట్ పార్క్ అని అనుకున్నామండి బాబోయ్, కానీ రాలేదు డెస్టినేషన్. యాక్చువల్లీ మేము తిరుపతి కొండలాగా మలుపులు తిరుక్కుంటూ పైకి ఎక్కుతూ అలా అలా వెళ్తూనే ఉన్నాము. అండ్ మాకు ఆల్మోస్ట్ అక్కడ హైయెస్ట్ పాయింట్
కూడా కనిపించింది దూరం నుంచి, కానీ మేము మటుకు డెస్టినేషన్ రీచ్ అవ్వలేదు. సో ఏం జరిగిందనేది మనము ఫైనల్గా కింద మీద పడి లోపలికి వెళ్ళాక మాట్లాడుకుందాము. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట పాయింట్ పార్క్కి. రీచ్ అయ్యాము చాటనూగా లుక్అవుట్ మౌంటైన్కి. మధ్యలో కొంచెము యాక్చువల్గా మనకు గూగుల్ మ్యాప్స్లో ఫాలో అయ్యి వెళ్తే కరెక్ట్ పాయింట్కి వెళ్ళలేదు. మళ్ళీ బోర్డ్ లొకేషన్స్ కరెక్ట్గా చూసుకొని బ్యాక్ వచ్చి సో ఫైనల్లీ వీ రీచ్ దిస్ పాయింట్ పార్క్. సో నైస్ వ్యూస్ మేము అప్లోడ్ చేస్తాం ఇంకా. What's your favorite place? I don't have a favorite place. I have my favorite people. And whenever I'm with my favorite people, that place becomes my favorite. ఈ చాటనూగా లుక్అవుట్ మౌంటైన్ అప్పట్లో వార్ టైంలో చాలా ముఖ్యమైన ప్లేస్ అన్నమాట. ఎందుకంటే ఇది చాలా ఎత్తైన కొండ మీద మొత్తము కింద సిటీస్ కానీ రోడ్స్ కానీ అండ్ కింద సోల్జర్స్ కానీ చాలా క్లియర్గా కనిపించేవాళ్ళు. సో దీనిని సోల్జర్స్ మెయిన్గా వాచ్ పాయింట్ లాగా ఉపయోగించుకునేవారు. ఇప్పుడు ఇది నేచర్ స్పాట్ అయినా కూడా అప్పట్లో మాత్రం హిస్టారికల్గా చాలా పవర్ఫుల్ ప్లేస్ అన్నమాట. రిటర్న్ అవుతున్నాము ఇక్కడ మౌంటైన్ పాయింట్ వ్యూ నుంచి. చెరీ కొంచెం ప్రెషర్ అనిపిస్తుంది కదా చౌలల్లో, మీకు కూడా అనిపిస్తుందా? సో ఎక్కేటప్పుడు ఏం తెలియలేదు, ఏదో ఎక్కుతున్నట్టు, కానీ ఇక్కడ డిఫరెన్స్ మనకు ఆ ప్రెషర్ డిఫరెన్స్ ఇయర్స్లో తెలుస్తుంది. ఇది చాలా పెద్ద మౌంటైన్, మనకి మినిమం 3 to 4 స్టేట్స్ ఈ మౌంటైన్ నుంచి కనిపిస్తాయి. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. మా ఎయిర్పోర్ట్ ప్లేస్ అయిన అట్లాంటా రీచ్ అవ్వడానికి ఒక 3 to 4 hours జర్నీ పట్టింది మాకు. సన్ సెట్ అయిపోయింది. సో మేము కూడా ఇంకా ఎయిర్పోర్ట్కి సెట్ అయిపోయాము. అట్లాంటా ఎయిర్పోర్ట్ వచ్చేసి సో ఇక్కడ ఏవిస్ కార్ మేము రెంట్కి తీసుకున్నాము, రిటర్న్ ఇచ్చేసాము. రిటర్న్ ఇచ్చి ఇప్పుడు ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. చెక్ ఇన్ అయిపోయింది. సో మాకు ఇంకా 2 hours ఉంది మా ఫ్లైట్కి. అసలు ఎయిర్పోర్ట్లో దిగగానే నాకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ బావర్చి గుర్తొచ్చింది. బట్ ఇక్కడ అది లేదు. ఏమున్నాయో చూద్దాం. ప్రతిసారి ఎక్సైట్ అయి చూడడమే కానీ ఫుడ్ ఈజ్ నెవర్ రీప్లేసబుల్ హియర్. యా ఏదో ఇంకా తినాలి తప్పదు అనుకుంటూ తినేసాం. మొత్తానికి మా ట్రిప్ సక్సెస్ఫుల్గా ముగించుకొని వెళ్ళిపోతున్నామండి బాబు. బాయ్ బాయ్ టెనెసీ, అట్లాంటా అండ్ చాటనూగా. హియర్ వీఆర్ కమింగ్ టువర్డ్స్ యూ టాంపా. వెయిట్ ఫర్ అస్, వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ యూ. అర్ధరాత్రి మా ప్లేస్లో ల్యాండ్ అయిపోయి బేషుగ్గా అన్ని సామాన్లతో శుభకరంగా ఇల్లు చేరుకున్నాము. బాయ్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.